హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. నైజాం రికార్డ్స్ అసలు ఏంటి భయ్యా ఆ రికార్డ్స్? అసలు నైజాం లో ఈ రేంజ్ ఊచకత ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఒక హీరో నుంచి. అయితే అసలు ఆ ఊచకోత ఎలా ఉంటుందంటే, అసలు ఎలా ఉందంటే యాంటీసీకి కూడా అసలు నిద్ర పట్టడం లేదు, కలవరిస్తూ ఉన్నారు ఏంట్రా ఈ బుకింగ్స్ అనే. సో ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది దేవరా నైజాం లో. అస్సలు 1 crore నుంచి 10 crore వరకు ఆయన పేరు మీదటే లిఖించబడినదే ప్రతి ఒక్క రికార్డు కూడా. అసలు ఆర్టీఎక్స్ రోడ్స్ లో చూస్తే 1 crore ఆల్ టైమ్ రికార్డ్ ఆయన పేరు మీదే, ది ఫస్ట్ ఇండియన్ యాక్టర్. అండ్ ఇప్పుడు చూస్తే 10 crore కూడా ఆయన పేరు మీదే. సో మొత్తానికైతే చాలా ట్రై చేశారు భయ్య వీక్ అని రుద్దడానికి నైజాంలో. బట్ ఒక్క సినిమాతో పటాపంచలు చేశాడు, మొత్తానికైతే చుక్కలు చూపించేశాడు. ఒక్క స్టార్ పవర్ ఎలా ఉంటుందో ఎన్టీఆర్ స్టార్ పవర్ జస్ట్ ఒక్క సినిమాతో చూపించేశాడు అనమాట. సో ఇంకా అసలు ఇక ఎన్టీఆర్ కి ఎక్కడ వీక్ అనాలో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. సీడెడ్ నుంచి, నైజాం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, అమెరికా నుంచి, అమలాపురం వరకు రికార్డు ముక్కం గెలకుండా దంచి కొడుతున్నాడు అనుకోండి. అసలు ఎక్కడ ఓపెన్ చేసిన వెంటనే ఒక్క 10 నిమిషాలు ఉండట్లేదు టికెట్స్. అలాంటి హౌస్ఫుల్ పోర్ట్స్ సెట్ చేసి పెడుతున్నాడు. అసలు ఇంకా అమెరికాలో అయితే ఇంకా అలో విధంగా ఉంది. ఇంకా అమలాపురం నుంచి అమెరికా వరకు అదో దాడి చేస్తూనే ఉన్నాడు. ఇక చూస్తే మొత్తానికి చాలా మందికి అయితే నిద్ర పట్టదు భయ్య. ఇంకా మెయిన్ గా సీడెడ్, ఇంతవరకు సీడెడ్ సుల్తాన్, సీడెడ్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా అన్న వాళ్ళు ఇప్పటి నుంచి నైజాం గడ్డ ఎన్టీఆర్ అడ్డా అనకుండా మాత్రం ఉండరు. ఆ రేంజ్ మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. అసలు నాకు తెలిసిన వరకు ఈ రేంజ్ బుకింగ్స్ చూస్తుంటే మాత్రం RRR అవుట్ భయ్యా అనకుండా మాత్రం ఉండలేకపోతున్నా. బికాస్ ఆ హైప్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ టాక్ గనక వస్తే RRR అవుట్ భయ్యా, అందులో డౌటే లేదు. సో ఈ సునామీ నైజాంలో ఎంతవరకు వెళ్తుందో అసలు ఊహించుకుంటానే ఓ రేంజ్ లో ఉంది. మెయిన్ గా ఒక్క ఆర్టీఎస్ రోడ్స్ లో మాత్రమే 10 crore మార్క్ దాటిపోతూ ఉంటే, ఇక నైజాం మొత్తం చూసుకుంటే 15 crore మార్క్ దాటిపోయింది అనమాట. అండ్ మెయిన్ గా నైజాం మొత్తం 15 కోట్లు అంటే ఇక 2 days ఉంది సినిమాకి, ఒక 20 కోట్లు వేసుకుందాం గ్రాస్. 20 కోట్లు అంటే షేరే ఇక్కడ 10 to 9 crores నుంచి 9 crores నుంచి 10 crores వరకు షేరే వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ ఆల్ టైమ్ రికార్డు ఉన్నది RRR కి 23.5. సో అది కొట్టాలంటే ఇక జస్ట్ 13.5 కొడితే చాలు. ఏం సెట్ చేసి పెట్టాడు భయ్యా, పిచ్చి పిక్స్ అంతే. సో మొత్తానికైతే మీకేలా అనిపిస్తుంది గైస్, ఈ ట్రెండ్ ఏ రేంజ్ లో ఉంటుంది? అండ్ నైజాం రికార్డ్ నంబర్ 1 రికార్డ్ కొట్టబోతున్నాడా? అండ్ ఏ ప్లేస్ లో ఉండబోతున్నాడు? తప్పకుండా కంట్రోల్ తెలిసేయండి. అండ్ మొత్తానికైతే ఈ నైజామే కాకుండా ఇంకా సీడెడ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఓకే వదిలేస్తున్నా భయ్య. సో మొత్తానికి అయితే ఇదిగా సంగతి అయితే మరి మీకేమనిపిస్తుంది? ఈ రికార్డుల పరంపర తప్పకుండా మా కంట్రోల్ తెలిసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్.